ఈ ఉమ్మడి కుటుంబంలో నేనుండను అంటూ భర్త ముఖంపై విడాకుల పేపర్లు కొట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది వినీత. ఆ రాత్రి పుట్టింట్లో జరిగిన సంఘటనతో మరుసటి తెల్లవారుజామున అత్తగారింటికి పరుగు పరుగున వచ్చి తప్పైపోయింది, ఇంట్లోకి నన్ను అనుమతించండి అంటూ భర్త అత్తగారిని వేడుకుంది. ఒక్క రాత్రిలో కోడలు అంతగా మారిపోవడానికి గల కారణం తెలిసి అత్తగారు భర్తకి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ కోడలి రాక. ఇంట్లోని ప్రతి మూల నుండి పసుపు గోరింటాకు కలగలసిన సువాసనలు వస్తున్నాయి. విశాలమైన పెరట్లో స్త్రీల గుంపులు గుంపులుగా కూర్చొని పూలు కుడుతున్నారు, పాటలు పాడుతున్నారు. పెళ్లి కొడుకు తల్లి సాంప్రదాయ ఎరుపు చీరలో తయారయ్యింది. సరిగ్గా అప్పుడే పూలు కుడుతున్న పెళ్లికొడుకు వదిన ఉత్సాహంగా లేచి నిలబడింది. నడుంపై రెండు చేతులు పెట్టుకొని, అరే, గట్టిగా పాడండి, వీధిలో వారికి కూడా తెలియాలి కదా మా మర్దిగారి పెళ్లి జరుగుతోందని. చుట్టూ అందరికీ వినపడేలా పాడండి. మా చెల్లెలు వినీత లక్షల్లో ఒకరు అని సంతోషంగా చెప్పింది ఆనంది. ఇంట్లో ఉన్న బంధువులందరూ నవ్వారు. అటువైపు పెళ్లికొడుకు అన్నయ్య అశోక్ ఇంట్లో ఇటు నుండి అటు పరిగెత్తుతున్నాడు. పెళ్లి పనులన్నీ చూసుకోవడంలో బిజీగా తిరుగుతున్నాడు. అప్పుడప్పుడు పురోహితుడిని జరగవలసిన కార్యక్రమాల సమయం గురించి అడుగుతున్నాడు. పసుపు దంచడం నుండి సప్తపది వరకు పెళ్లి తాలూకు అన్ని కార్యక్రమాలు చాలా గ్రాండ్గా జరిగాయి. ఇంటి గడపలో కొత్త పెళ్లి కూతురు అడుగుపెట్టింది. మరుసటి ఉదయం 7 గంటల సమయం. ఇంట్లో సందడి మొదలయ్యింది. లోపల గదిలో కొత్త పెళ్లి కూతురు వినీత ముఖం నిండుగా దుప్పటి కప్పుకొని నిద్రపోతోంది. వినీత, లే, త్వరగా లే, ఉదయం 7 అయ్యింది, అందరూ నీకోసం బయట వేచి ఉంటారు అని క్రాంతి నెమ్మదిగా అన్నాడు. కాని ఎటువంటి జవాబు లేదు. అరే వినీత, వింటున్నావా లేదా? అమ్మ చెప్పింది ఈరోజు చాలా కార్యక్రమాలు చెయ్యాలని అని చెబుతూ క్రాంతి ఆమె భుజాన్ని మెల్లగా కదిలించాడు. నిద్రలో మునిగి ఉన్న వినీత కళ్ళు సగం తెరిచి, ఏంటి క్రాంతి, నన్ను పడుకోనివ్వు ప్లీజ్ అని గొణిగింది. కొద్దిసేపటి తర్వాత అతను బయటకు రాగానే వదిన ఆనంది నవ్వుతూ, మా చెల్లెలు తయారయ్యిందా లేదా? ఈరోజు తనతో స్వీట్ చేసే కార్యక్రమం చెయ్యాలి కదా అని అంది. క్రాంతి నవ్వుతూ బదులిచ్చాడు, వదినా, ఆమెకు బాగా అలసటగా ఉంది, ఇంకా లేవలేదు. అందరూ కొత్త కోడలు రాక కోసం వేచి చూస్తున్నారు, కాని వినీతకు మాత్రం ఏమాత్రం తొందరలేదు. చివరికి మధ్యాహ్నం 12 గంటలకు అందరికీ సహనం నశించే స్థితికి చేరుకున్నప్పుడు వినీత తయారై గదిలోంచి బయటకు వచ్చింది. ముఖంలో ఉత్సాహం స్థానంలో అలసట మరియు విసుగు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అత్తగారు చిరునవ్వుతో, వినీత, ఈరోజు ఇంట్లో నీ మొదటి వంట, నీ చేతుల మీదుగానే అందరికీ తీపి చెయ్యాలి అని అంది. కాని వినీత ఎలాంటి మొహమాటం లేకుండా ముక్కుసూటిగా నాకు స్వీట్ వండడం రాదు అనింది. అత్తగారి ముఖంలోని చిరునవ్వు కొద్దిగా సడలింది. కాని పెద్ద కోడలు ఆనంది పరిస్థితిని చక్కదిద్దుతూ, పర్లేదులే, నేను సహాయం చేస్తాను. హల్వా వండడం చాలా సులభం. నువ్వు కేవలం గరిటె తిప్పు చాలు, నీ మొదటి వంట కార్యక్రమం పూర్తవుతుంది అని అంది. వినీత అయిష్టంగా గరిటె పట్టుకొని 2 సార్లు కడాయిలో తిప్పి పక్కకు నిలబడింది. చివరకు హల్వాను పెద్ద కోడలు ఆనందినే పూర్తి చేసింది. ఆనందిని అందరూ మెచ్చుకున్నారు, కాని వినీత అక్కడ ఉండి కూడా లేనట్లే ఉంది. బంధువుల నవ్వులు, సరదాల మధ్య ఆమె మౌనంగా కూర్చుంది. తరువాతి పుట్టింటివారు ఇచ్చిన చీరలు అత్తగారింటికి వాళ్లకు చూపడం. అక్కడే ఉన్న బంధువులలో ఒకరు వినీత పెట్టెను తెరిపిస్తూ, కోడలా, ముందుగా నీ తోడికోడలు ఆనందికి ఒక చీర తీసివ్వు,
ఇదే మా సాంప్రదాయమని అంది. కాని వినీత పెట్టెవైపు సాగుతున్న చేతిని వెంటనే ఆపి ఇలా అంది. లేదు లేదు, ఇవన్నీ నా బ్రాండెడ్ చీరలు. అన్నీ నా ఇష్టమైనవి. వీటిలో నుండి నేను ఎవ్వరికీ ఇవ్వను. పక్కనే నిలబడ్డ క్రాంతి వెంటనే పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అరే వినీత, సరదాగా అంటోంది. అవునా వినీత? కాని వినీత భుజాలు ఎగరేసి, సరదాగానా? ఎందుకు? నేను నిజం చెప్పాను. ఇవి నా చీరలు అని అంది. చుట్టూ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఆనంది నవ్వు వెలసిపోయింది. అతిథుల గుసగుసలు పెరిగాయి. అరే, ఈవిడ ఇంటికి వచ్చిన కోడలా లేక మహారాణియా? అత్తగారింట్లో ఎవరైనా ఇలా మాట్లాడతారా? క్రాంతి ఏదో చెప్పబోతుండగా అత్తగారు పరిస్థితిని చక్కదిద్దారు. పర్వాలేదులే, కొత్త కదా, నేర్చుకుంటుంది. ఈ ఇంటి ఆచారాలు సాంప్రదాయాలు తెలిసి ఉండవు కదా, నెమ్మదిగా అంతా అర్థమవుతుంది అంటూ చిన్న కోడలికి సపోర్టు చేసింది శాంతి. శాంతీదేవికి 2 కొడుకులు, అశోక్ మరియు క్రాంతి. అశోక్ హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు. 5 సంవత్సరాల క్రితం తండ్రి పోయాక ఇంటి బాధ్యతను తీసుకున్నాడు పెద్ద కొడుకు. తమ్ముడిని చదివించడం నుండి పెళ్లి చేయడం వరకు అశోక్ అన్నీ చూసుకున్నాడు. క్రాంతి ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద కోడలు అంటే అశోక్ భార్య ఆనంది మరిదిని కొడుకులా చూసుకునేది. అశోక్, ఆనందిలకు 2 పిల్లలు. హైదరాబాదులోనే సంబంధం చూసి క్రాంతికి పెళ్లి నిశ్చయించారు. వినీత మోడ్రన్ అమ్మాయి. క్రాంతి, వినీత పెళ్లి తర్వాత అన్నీ సాధారణ స్థితికి వచ్చాయి. ఒక్క వినీత ప్రవర్తన తప్ప. ఆ ఇంటిని అంగీకరించడానికి గాని, ఆ ఇంటి మనుషులను అంగీకరించడానికి గాని ఆమె సిద్ధంగా లేదు. మొదట్లో అందరూ కొత్త కదా, సర్దుబాటు అవ్వడానికి సమయం పడుతుంది, నెమ్మదిగా అంతా నేర్చుకుంటుంది అనుకున్నారు. కాని 3 నెలలు గడిచినా వినీత అలాగే ఉంది. ముందుగా ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న క్రాంతి పెళ్లి తర్వాత భార్యకు మరియు కుటుంబానికి ఇద్దరికీ సమయం ఇవ్వాలని హైదరాబాదు నగరానికి బదిలీ చేయించుకున్నాడు. కాని క్రాంతి తీసుకున్న ఈ నిర్ణయం వినీత ఊహలకు షాక్ ఇచ్చింది. వినీతకు పెళ్లైన తర్వాత తను ఢిల్లీలో క్రాంతితో వేరే ఫ్లాట్లో ఉంటుందని, ఆధునిక జీవనం గడుపుతుందని అనిపించింది. ఉదయం బాల్కనీలో నిలబడి భర్తతో కలిసి కాఫీ మగ్గులో కాఫీ తాగాలని, సాయంత్రాలు మాల్లోని మిరుమిట్లు గొలిపే కాంతులలో గడపాలనుకుంది. కాని పెళ్లి తర్వాత క్రాంతి హైదరాబాదు షిఫ్ట్ అయ్యాడు. ఉమ్మడి కుటుంబం, ఒకే ఇంట్లో ఇంతమంది జనం, ఇన్ని కట్టుబాట్లు, ఇన్ని నియమాలు. నేనిక్కడ బందీగా ఉండలేను అని తరచుగా తనలో తాను గొనుక్కునేది. ఆమెకు వంటింటి పనులపై కాని, ఇంటి పనులపై కాని ఏమాత్రం ఆసక్తి లేదు. అందుకే విసుగు చెందుతూ జనం తమ జీవితాలలో ఇతరులకు కొంచెం స్పేస్ ఎందుకివ్వరో అని చిరాకుగా అనేది. మరోవైపు పెద్ద కోడలు ఆనంది తెల్లవారుజామునే లేచి తయారై వంటగదిలోకి వెళ్లేది. అత్తగారు శాంతీదేవి కూడా ఆమెకు సాయం చేసేది. పిల్లల టిఫిన్ల నుండి అత్తగారి మందుల వరకు ప్రతి పనిలోనూ ఆనందిది ఒక దినచర్య, ఒక సమతౌల్యం ఉండేది. కాని వినీత ఉదయం లేవగానే మొబైల్ పట్టుకొని కూర్చునేది. కొన్నిసార్లు వాట్సప్లో, మరికొన్నిసార్లు ఇన్స్టా స్టోరీస్లో మునిగిపోయేది. పగలు గంటల కొద్దీ ఫోన్లో స్నేహితురాళ్లతో ముచ్చట్లు, లేదంటే టీవీ రిమోట్ పట్టుకొని సినిమాలలో లీనమయ్యేది. ఒకరోజు వినీత చేతుల్లో 4 పెద్ద షాపింగ్ బ్యాగులతో ఇంట్లోకి అడుగుపెట్టింది. బ్రాండెడ్ దుస్తులతో నిండిన బ్యాగులు పట్టుకొని ముఖంపై ఒక సంతృప్తి నిండిన చిరునవ్వుతో ఆమె తన గదిలోకి వెళ్లబోయింది. శాంతీదేవి ఆమెను చూసి నవ్వుతూ అడిగింది, వినీత, ఇన్ని బట్టలు నీ దగ్గర ఇప్పటికే ఉన్నాయి కదా, ఇకపై వాటిని పెట్టుకోవడానికి కూడా స్థలం ఉండదేమో, మరెందుకు ఇంత ఖర్చు చేస్తావు? వినీత కాస్త కూడా సంకోచించకుండా,
నేను నా డబ్బుతో కొనుక్కుంటే మీకేంటిబ్బంది అన్నట్టు చూసింది. శాంతీదేవి తన సంభాషణను కొనసాగిస్తూ, అమ్మా వినీత, అవసరం, ఆర్భాటం మధ్య తేడా ఉంటుంది. తరచుగా నువ్వు చాలా బట్టలు కొనుక్కొని తెస్తున్నావు. అదంతా కేవలం ఆడంబరం కోసమే. నేను ఆనందీ కూడా ఇదే విషయం చెప్పాను. డబ్బును అవసరాన్ని బట్టి ఖర్చు చెయ్యాలని. ఆమె ఎప్పుడూ ఆ విషయాన్ని పూర్తిగా దృష్టిలో ఉంచుకుంది. ఇప్పుడు అదే విషయం నేను నీకు కూడా చెబుతున్నాను. ఇంత వినగానే వినీత ఒక్కసారిగా భగ్గుమంది. ఈరోజు వరకు మా పుట్టింటివారు నన్ను ఆపలేదు. మీరెవరు నన్ను ఆపడానికి అని ఆమె చాలా కోపంగా అంది. ఆ మాట వినగానే పక్కనే ఉన్న ఆనంది వెంటనే మధ్యలో వచ్చింది. ఆ సంభాషణను సద్దుమునగేలా చెయ్యాలని ఆమె ప్రయత్నం. కాని వినీత కళ్ళల్లో ఇప్పుడు తుఫాను ఉంది. వినీత, అలా మాట్లాడకూడదు. అత్తగారు ఏది చెప్పినా అది మన మంచి కోసమే. వారి అనుభవం, వారి దృష్టి రెండూ మనకంటే ఎంతో ముందుంటాయి. కాని వినీత నోటికి ఇప్పుడు అదుపు లేదు. ఆమె ఒక్కసారిగా ఆనందిపైనే విరుచుకుపడింది. అవునవును, అత్తగారికి చాలా ఇష్టమైన కోడలు కదా మీరు. ఇంట్లో ఏ విషయం జరిగినా ప్రతిసారి మీరే ఉదాహరణగా చూపించబడతారు. మీకంతా తెలుసు, అంతా అర్థమవుతుంది. వీళ్ళందరి అభిప్రాయం ఏంటంటే నాకు ఏమాత్రం బుద్ధి లేదన్నమాట. అసలు విషయం ఏంటంటే మీరే అత్తగారికి అన్నీ నేర్పిస్తున్నారని, మీరే వారి చెవులు నాకు వ్యతిరేకంగా నింపుతున్నారని నాకు తెలుసు. అందుకే అత్తగారు ప్రతి విషయానికి నన్నే తిడుతుంటారు. ఇలా కోపంగా అంటూ వినీత కోపంతో అడుగులు వేస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. తలుపును బలంగా వెయ్యడంతో ఆ మొత్తం ప్రాంగణంలో నిశ్శబ్దం అలుముకుంది. సరిగ్గా అదే సమయంలో తలుపు చప్పుడు అయ్యింది. క్రాంతి ఇంటికి తిరిగి వచ్చాడు. తల్లి మరియు వదిన ముఖాలను చూడగానే అతనికి ఇంట్లో ఏదో జరిగిందని అర్థమయ్యింది. ఏమీ అడగకుండా అతను నేరుగా గదివైపు వెళ్ళాడు. గదిలోకి అడుగు పెట్టగానే వినీత ఫిర్యాదుల పరంపర మొదలుపెట్టింది. ప్రతిసారి నన్నే అంటారు. ఈ ఇంట్లో ఏదైనా కొత్త డ్రెస్సు వేసుకున్నా, కొనుక్కున్నా ఇల్లంతా తలకిందులు చేస్తారు అందరూ. నా డబ్బు నేను ఖర్చు చేస్తే వీళ్ళకేంటి అభ్యంతరం? నా సొంత ఇష్టం ఏమాత్రం లెక్కలోకి రాదా? క్రాంతి సంయమనంతో ఆమె మాటలన్నీ విన్నాడు. తరువాత చాలా ప్రశాంతంగా, నిలకడగా ఉన్న స్వరంలో ఇలా అన్నాడు. వినీత, అమ్మ చెప్పేది తప్పేం కాదు. వారు కేవలం డబ్బును గౌరవించాలని చెప్పారు. పెద్దవాళ్లు ఏదైనా విషయంలో నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తే దాని అర్థం వారు నిన్ను అదుపు చెయ్యాలనుకుంటున్నారని కాదు. ఆనంది వదినను చూడు. ఆమెకు ఈ ఇంటికి వచ్చి 10 సంవత్సరాలయ్యింది. కాని ఆమె ఎప్పుడూ అనవసరంగా ఖర్చు చెయ్యలేదు. ఎల్లప్పుడూ ఇంటిని దృష్టిలో ఉంచుకొనే నిర్ణయాలు తీసుకుంది. వినీత అప్పటికే తన కోపంలో మునిగిపోయింది. కాని ఇప్పుడు ఆమె కోపం ఆకాశాన్ని తాకింది. ఆమె అరుస్తూ అంది, అబ్బబ్బా, చాలు, ఇక ఇదే వినడం మిగిలింది. ఎప్పుడు చూసినా వదినా వదినా, ఆనంది వదిన ఇది, ఆనంది వదిన అది. నేను విసిగిపోయాను క్రాంతి. ప్రతిసారి నన్ను వదినతో ఎందుకు పోల్చి చూస్తారు? నేను ఆమెలాంటి దాన్ని కాదు, కాబోను కూడా. నాకు నా జీవితం కావాలి. ఈ ఇంటిలో ఆమెలాగా బానిసత్వం వద్దు. క్రాంతి నివ్వెరబోయాడు. ఆమె గొంతు పెరిగింది కాని క్రాంతి ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా మాట్లాడితే ఆ చర్చ గొడవగా మారుతుందని అతనికి తెలుసు. 1 వారం గడిచింది. ఒకరోజు శాంతీదేవి చిన్న కోడలిని పిలిచింది. వినీత, ఇటు రా కాస్తా. వినీత గదిలోంచి బయటికి వచ్చింది. జుట్టు విరబోసుకొని, చేతిలో మొబైల్, ముఖంపై చిన్న విసుగుదల ఉంది. శాంతీదేవి ఆమె దగ్గరికి రాగానే మృదువైన స్వరంతో అంది, అమ్మా, ఈరోజు మీ చిన్న మామయ్య గారు తమ కుటుంబంతో సహా వస్తున్నారు. వంట సిద్ధం చెయ్యాలి. ఆనంది కోడలు వంటగదిలో ఒక్కతే ఉంది. కాస్త ఆమెకు సాయం చెయ్యి. మీరిద్దరూ కలిస్తే పని త్వరగా పూర్తవుతుంది.
ముఖం చిట్లించుకుంటూ వినీత మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత తలుపు మళ్ళీ తెరుచుకుంది. వినీత ఇప్పుడు పూర్తిగా తయారై ఉంది. నీలం రంగు డిజైనర్ డ్రస్సు, హై హీల్స్ మరియు బ్రాండెడ్ పర్ఫ్యూమ్ వేసుకుని గదిలోంచి బయటకు వచ్చింది. అప్పటి వరకు హాల్లో కూర్చున్న శాంతిదేవి ఆమెను చూసి ఆశ్చర్యపోయింది. అయ్యో కోడలా, ఇదేంటి? నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? అతిథులు ఇప్పుడే వస్తారు కదా? వినీత ఆగకుండా నడుస్తూనే జవాబిచ్చింది. అవునత్తయ్యగారు, ఈరోజు నాకు కిట్టి పార్టీ ఉంది. మా స్నేహితులు ముందుగానే ప్లాన్ చేశారు. నాకు లేటవుతుంది. వినీత అత్తగారికి ఏమీ చెప్పే అవకాశం ఇవ్వలేదు. ఆమె తలుపు మూసి బయటకు వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన అతిథులందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రిపోయాక వినీత ఇంటికి తిరిగి వచ్చింది. అలంకరించుకొని ముఖంపై కిట్టి పార్టీ యొక్క తాజాగా ఉన్న భావనతో ఆమె ఇంట్లోకి అడుగుపెట్టింది. ఆ రోజు ఆఫీసు నుండి త్వరగా వచ్చిన క్రాంతి ఆమెను చూసి కఠినమైన స్వరంలో అడిగాడు. వినీత, ఇదేంటి? ఇంట్లో అతిథులు వచ్చారు, నువ్వు ఎక్కడ మాయమయ్యావు? వినీత నిర్లక్ష్యంగా జవాబిచ్చింది. నాకు కిట్టి పార్టీ ఉంది, నేను వెళ్ళాను. పైగా అతిథులను పిలిచే ముందు నన్ను అడగలేదు కదా? క్రాంతి కోపం పెరిగింది. వినీత, ఇది నీ ఇల్లు కూడా. నీకు ఏమైనా బాధ్యత ఉందా లేదా? అమ్మా వదిన రోజంతా వంటగదిలో కష్టపడ్డారు. నువ్వు కిట్టి పార్టీలంటూ అస్తమాను వెళ్ళిపోతావు. ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? వినీత తిరిగి తీవ్రంగా జవాబిచ్చింది. అవును, నాకు నా జీవితం జీవించే హక్కు ఉంది. నా ఇష్టం వచ్చినట్లు బతకాలనుకుంటున్నాను. నేను నా జీవితాన్ని ఈ రోజువారీ పనులతో నేను విసిగిపోయాను. ఈరోజు నువ్వు నా మాట చెవులు తెరిచి విను క్రాంతి. నేను ఉమ్మడి కుటుంబంలో ఉండలేను. నేను ఇక ఈ ఇంట్లో అందరితో కలిసి జీవించలేను. పెళ్ళయ్యాక ఢిల్లీలో ఉంటావని, సంతోషంగా ఉంటామని అనుకున్నాను. కానీ నువ్విలా ట్రాన్స్ఫర్ చేయించుకుంటావని అస్సలు ఊహించలేదు. ఇక రోజూ చచ్చి బ్రతకడం నా వల్ల కాదు. నువ్వు వేరే ఇల్లు తీసుకో, లేదంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అప్పుడు క్రాంతి అన్నాడు. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నేను నువ్వు లేకుండా ఉండలేననా? అంటే నీ ఉద్దేశం నేను లేకుండా ఉండగలవని కదా? అయితే ఉండు మరి, సంతోషంగా ఉండు నీ ఈ కుటుంబంతో అని అంటూ వినీత తన బట్టలు సర్దుకోవడం ప్రారంభించింది. అదే సమయంలో భార్యాభర్త మధ్య జరుగుతున్న గొడవ వింటున్న క్రాంతి అన్నయ్య అశోక్ అతన్ని పక్కకు తీసుకెళ్లి శాంతంగా నచ్చజెప్పాడు. చూడు క్రాంతి, కోపంలో ఏమీ మాట్లాడకు. వినీతకు ఈ ఇంట్లో ఉండడం కష్టంగా అనిపిస్తే తనని అలా పంపేస్తావా? నలుగురు ఏమనుకుంటారు? గొడవ పెంచడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే నువ్వు విడిగా ఉండడం గురించి ఆలోచించు. క్రాంతి తన సోదరుడి వైపు చూశాడు. అతని మనసు అయోమయంలో ఉంది. అన్నయ్య, కాని అమ్మా మరియు మీరంతా, మిమ్మల్ని వదిలి నేను ఎలా? అప్పుడు అశోక్ శాంతస్వరంతో చెప్పాడు. అమ్మను నేను ఒప్పిస్తాను. నువ్వు వినీతతో మాట్లాడు ప్రశాంతంగా. భార్యతో బంధాన్ని, కుటుంబంతో బంధాన్ని రెండిటినీ నిర్వహించాలి. కాని ఈ రోజువారీ గొడవలలో నువ్వే నలిగిపోతావు. వినీత ఈ ఇంట్లో సంతోషంగా లేకపోతే మీరిద్దరూ విడిగా ఉండండి. ఆమె ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు కూడా సుఖంగా జీవించగలుగుతావు. క్రాంతి గుండె బరువెక్కింది. అమ్మ ప్రేమ, అన్నయ్య తోడు, అమ్మతో సమానమైన వదిన ప్రేమ, ఈ ఇంటి మట్టి, ఇవన్నీ వదిలివేయడం అతనికి భరించలేనిదిగా అనిపించింది. కోడలి పట్టుదల కల్లారా చూసిన శాంతిదేవి కూడా కళ్ళల్లో విషాదంతో, బాబూ క్రాంతి, వినీత సంతోషం గురించి పట్టించుకో. మేము ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటామని చెప్పింది తల్లి. అన్నయ్య, తల్లి నచ్చచెప్పటంతో వారంలో క్రాంతి వినీతతో కలిసి వేరే ఇల్లు తీసుకున్నాడు. కాని అతను మనసులో చాలా బాధపడడం మొదలుపెట్టాడు. లోపల అతను ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. మరోవైపు వినీత ఇప్పుడు
పూర్తిగా స్వేచ్ఛగా ఉంది. ఆమె జీవితం ఇప్పుడు ఆమె కోరుకున్న విధంగానే సాగింది. ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి బాధ్యత లేకుండా. ఉదయం త్వరగా లేచే చింత లేదు. బంధాల కట్టుబాట్లు లేవు. ఆమె ఉదయం ఆలస్యంగా లేచేది. రోజంతా స్నేహితురాళ్లతో ఫోన్లో మాట్లాడేది, లేదా మార్కెట్ నుండి బ్రాండెడ్ దుస్తులు కొనుగోలు చేసేది. ఆమె ముఖం సంతోషంతో మెరుస్తూ ఉండేది. ఆమె ఏదో పంజరం నుండి విడుదల అయినట్లుగా. కాని ఈ స్వేచ్ఛ యొక్క ఖరీదు ఎంత? అది బహుశా ఆమెకు ఇంకా తెలియదు. సంవత్సరం కావచ్చింది. వినీత ఎప్పుడూ అత్తగారింటికి తిరిగి వెళ్ళలేదు. శాంతిదేవిని, అశోక్ మరియు ఆనందీలను కలవడానికైనా ఎప్పుడూ వెళ్ళలేదు. ఆమెకు వాళ్ళు బంధువులు కాదు. మరోవైపు క్రాంతి ప్రతివారం అమ్మ, అన్నయ్య మరియు వదినను కలవడానికి వెళ్ళేవాడు. వారితో కలిసి టీ తాగుతూ, పాత విషయాలు మాట్లాడుకుంటూ ఆ క్షణాలు అతనికి శాంతిని ఇచ్చేవి. కాని ప్రతిసారి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో వినీత యొక్క నిర్లక్ష్యం అతనికి బాధను కలిగించేది. ఒక సాయంత్రం క్రాంతి ఇంటికి తిరిగి వచ్చి వినీతతో, రేపు అమ్మ, అన్నయ్య మరియు వదిన మమ్మల్ని కలవడానికి వస్తున్నారు అని చెప్పాడు. సోఫాలో కూర్చొని మ్యాగజైన్ తిప్పుతూ వినీత కళ్ళు ఎత్తకుండానే జవాబిచ్చింది. సరే అయితే, వాళ్ళు వస్తుంటే నేను రేపు మా పుట్టింటికి వెళ్తాను. నువ్వు మీ అమ్మ, అన్నయ్య, వదినతో కలిసి మాట్లాడుకో. క్రాంతి ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. వినీత, ఇదేంటి? వాళ్ళు మనల్ని కలవడానికి వస్తున్నారు. నువ్వు పుట్టింటికి వెళ్లే ప్రస్తావన తెస్తున్నావు? వినీత మ్యాగజైన్ చదవడం ఆపి కోపంగా మాట్లాడింది. అవును. అయితే నాకు వాళ్లతో ఏం పని? నేను ముందే చెప్పాను, నాకు ఈ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు. మనం వేరే ఇల్లు తీసుకున్నా కూడా వీళ్ళు వదలడం లేదు. క్రాంతి ఆమెకు నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించాడు. కాని వినీత వినలేదు. లేదు క్రాంతి, నన్ను నా జీవితం జీవించనివ్వు. నేను రేపు ఉదయం పుట్టింటికి వెళ్తున్నాను. ఆమె మాట ముగించి గదిలోకి వెళ్ళింది. తరువాత ఉదయం క్రాంతి మళ్ళీ ప్రయత్నించాడు. కాని వినీత బ్యాగ్ తీసుకొని పుట్టింటికి బయలుదేరింది. క్రాంతి ఒంటరిగా ఉండిపోయాడు. కొత్త ఇల్లు ఖాళీగా అనిపించింది. అతను అనుకున్నాడు, అమ్మా, అన్నయ్య మరియు వదిన వస్తారు. వినీత ఇక్కడ ఉండదు కదా. మనసు బరువెక్కింది. చివరికి అతను ఇంటికి తాళం వేసి తానే అమ్మ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ముందు శాంతిదేవి కూర్చుని ఉంది. ఆనంది వదిన వంటింట్లో వంట చేస్తోంది. క్రాంతిని ఒంటరిగా చూడగానే ఏం జరిగిందో అందరికీ అర్థమయ్యింది. కాని అతనికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఎవ్వరూ ఏమీ అడగలేదు. అశోక్ నవ్వుతూ, రారా క్రాంతి, సమయానికి వచ్చావు. ఈరోజు అందరం కలిసి కూర్చుని భోజనం చేద్దామన్నాడు. అన్నం, పప్పు సువాసన మరియు అమ్మ ప్రేమపూర్వక మాటలు ఇవన్నీ అతనికి పాత రోజులను గుర్తు చేశాయి. కాని అతను మౌనంగా ఉండిపోయాడు. కేవలం చిరునవ్వుతో మాటల్లో పాల్గొన్నాడు. సాయంత్రం క్రాంతి తన ఇంటికి తిరిగి వచ్చాడు. వినీత కూడా పుట్టింటి నుండి వచ్చేసింది. ఆమె సోఫాలో కూర్చొని ఫోన్లో ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతోంది. క్రాంతి ఆమె వైపు చూశాడు. కాని ఏమీ మాట్లాడలేదు. అతను లోలోపల నలిగిపోతున్నాడు. ఒకవైపు వినీత స్వేచ్ఛ కోరిక, మరోవైపు ప్రేమ. అతను ఈ రెండింటి మధ్య చిక్కుకున్నాడు. అతని మనసు అరుస్తోంది. కాని పెదవులు మౌనంగా ఉన్నాయి. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. క్రాంతి మరియు వినీత అత్తగారి గడప వదిలి తమ సొంత గూడు ఏర్పరచుకొని. ఒకరోజు క్రాంతి భుజంపై తువాలు వేసుకొని తల దువ్వుకుంటూ బయటకు వచ్చాడు. ఫోన్ ఎడతెరిపి లేకుండా మోగుతోంది. వినీత పక్క నుండి వెళ్ళింది. కాని ఫోన్ను పట్టుకోనైనా లేదు. క్రాంతి అడిగాడు, ఏమయింది? ఫోన్ మోగుతోంది, ఎందుకు ఎత్తడం లేదు? అంటూనే క్రాంతి మొబైల్ తీసుకున్నాడు. ఫోన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న పేరును చూశాడు. అప్పుడు కోపంతో అరిచాడు, ఓహో, ఆనంది వదిన ఫోన్ చేసింది, అందుకే నువ్వు ఎత్తడం లేదా? అన్నాడు కోపంగా. కాని ఫోన్ ఎత్తగానే తను విన్నదాన్ని అతను నమ్మలేకపోయాడు.
ఏంటి వదినా, నువ్వు ఎందుకేడుస్తున్నావు? అన్నయ్యకు ఏమయ్యింది? అరే, నువ్వు భయపడకు, నేను వస్తున్నాను. నేను ఇప్పుడే వస్తున్నాను, నువ్వు కంగారు పడకు. క్రాంతి ముఖం ఒక్కసారిగా తెల్లబడిపోయింది. తొందరపడుతూనే అతను ఫోన్ పెట్టాడు. వినీత వైపు చూశాడు మరియు కోపంగా అన్నాడు, అన్నయ్యకు ఒంట్లో బాగోలేదు, అందుకే వదిన ఫోన్ చేసింది. వినీత నిర్లక్ష్యంగా భుజాలు ఎగరేసింది. నేనేం చెయ్యను? నువ్వు వెళ్తావు కదా, చూసుకో. ఆమె స్వరంలో గౌరవం లేదు, పట్టించుకోవడం లేదు. క్రాంతి ఏమీ మాట్లాడలేదు. త్వరగా బట్టలు వేసుకొని ఇంటి నుండి బయలుదేరాడు. అతను నేరుగా తన పాత ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఆనంది భర్త పక్కన కంగారుగా నిలబడి ఉంది. క్రాంతి, మీ అన్నయ్యకు ఛాతీలో భరించలేని నొప్పి వస్తోంది, నాకు చాలా భయంగా ఉంది అనింది ఆనంది. ఆనంది స్వరంలో భయం ఉంది. త్వరగా క్రాంతి వెంటనే అన్నయ్యను కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కు చేరుకున్నాడు. డాక్టర్ చెకప్ చెప్పిన మాటలు విని కుటుంబం మొత్తానికి కాలి కింద భూమి కదిలినట్టయింది. సమయానికి తీసుకువచ్చారు. వెంటనే ఆపరేషన్ చెయ్యాలి. క్రాంతి హడావుడిగా డబ్బులు ఏర్పాటు చేశాడు. సాయంత్రం వరకు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు అశోక్ పరిస్థితి నిలకడగా ఉంది. కాని క్రాంతి మనసు అల్లకల్లోలంగా ఉంది. మెదడుకు శాంతి లేదు, మనస్సుకు ప్రశాంతత లేదు. హాస్పిటల్ కారిడార్లో కూర్చున్న క్రాంతి చూపులు తన సోదరుడిపై నిలిచాయి. తన వదిన అశోక్ బెడ్ పక్కన కన్నీళ్లతో కూర్చుని ఉంది. క్రాంతి ఆలోచించాడు. ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుంది, పిల్లలు కూడా ఉన్నారు. అసలే అమ్మ ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. పిల్లలు సమయానికి భోజనం చేశారో లేదో. అతను ఆనందితో అన్నాడు, వదినా, నువ్వు అన్నయ్యను చూసుకో, నేను ఇంటికి వెళ్ళి వస్తాను. క్రాంతి నేరుగా తన పాత ఇంటికి చేరుకున్నాడు. శాంతిగారు పిల్లల పక్కన కూర్చుని ఉంది. ముఖం నిరుత్సాహంగా ఉంది. క్రాంతిని చూడగానే శాంతిగారు, బాబూ క్రాంతి, అశోక్ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆపరేషన్ తర్వాత స్పృహ వచ్చిందా అని అడిగింది. అవునమ్మా, ఆపరేషన్ అయ్యింది. అన్నయ్య ఇప్పుడు బాగున్నాడు, ఇంకా స్పృహ రాలేదు. క్రాంతి అమ్మ చెయ్యి పట్టుకున్నాడు. నువ్వు పిల్లలు భోజనం చేశారా అమ్మా? శాంతిగారు మెల్లగా తల అడ్డంగా ఊపింది. కాని ఆమె ముఖాన్ని బట్టి స్పష్టంగా అర్థమయింది, అన్నయ్య హాస్పిటల్కు వెళ్లిన తర్వాత ఆమె నీళ్లు కూడా తాగలేదని. పిల్లలు అన్నయ్యను చూడాలని మారం చేస్తున్నారు. నాకేమో కాళ్లల్లో వణుకు పుట్టింది. క్రాంతి బయటి నుండి భోజనం తెప్పించాడు. అమ్మకి పిల్లలకి తినిపించాడు. అమ్మకు మందిచ్చాడు. ఆ తర్వాత హాస్పిటల్కి తిరిగి వచ్చాడు. సాయంత్రం అవుతోంది. క్రాంతి హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. ముఖం అలసటతో చింతతో నిండి ఉంది. ఇంటికి వచ్చాక వినీత సోఫాలో కూర్చుని టీవీ చూడడం చూశాడు. అతను ఆగి, వినీత, త్వరగా బయలుదేరు, అన్నయ్యకు గుండె ఆపరేషన్ అయ్యింది, వదిన హాస్పిటల్లో ఒంటరిగా ఉంది అన్నాడు. వినీత పక్కనే టేబుల్పై రిమోట్ పెట్టింది మరియు నిర్లక్ష్యంగా ముఖం చిట్లించింది. అవునా, నేనేం చెయ్యాలి? ఎక్కడికి బయలుదేరాలి? మీ వదిన ఉంది కదా, ఆమె చూసుకుంటుంది, మనకెందుకు? క్రాంతి కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. ఈరోజు అతను వినీత వేషాలు భరించే మూడులో లేడు. అతను కఠినమైన స్వరంలో అన్నాడు, వినీత, మౌనంగా తయారవ్వు. వదినకు తోడుగా నేను హాస్పిటల్లో ఉండాలి. కాని అమ్మా, ఇంట్లో అమ్మ అన్నయ్యకు ఇలా అయినందుకు ఏడుస్తుంది. పిల్లలున్నారు, బాధపడుతున్నారు. అమ్మ ఆరోగ్యం బాగోలేదు, ఆమె ఎక్కువ పని చెయ్యలేదు. అందుకే నువ్వు వెళ్ళి ఇంటిని చూసుకో, నేను హాస్పిటల్లో అన్నయ్యను చూసుకోవాలి. వినీత వ్యంగ్యంగా నవ్వుతూ, అరేవా, పిల్లలు వాళ్ళ పిల్లలు, సమస్య వారిది, అయితే నేనెందుకెళ్ళాలి? మరియు నువ్వు కూడా అక్కడికి వెళ్ళవలసిన అవసరమేముంది? వారు స్వంతంగా చూసుకుంటారు అన్నది. క్రాంతి ఆశ్చర్యంతో కోపంతో ఆమె వైపు చూశాడు. అవసరం ఏముందని అడుగుతున్నావా? వారు నా కుటుంబం వినీత. నాన్న పోయాక నన్ను అన్నయ్య చిన్నప్పటి నుండి పోషించారు, నన్ను చూసుకున్నారు. వదిన 10 సంవత్సరాలు నన్ను అమ్మలా ప్రేమించింది. నా ప్రతి సమస్యలో
అన్నయ్య వదిన నాకు తోడుగా నిలిచారు. మరియు నా అమ్మ ఈ రోజుకి నా కోసం రాత్రింబవళ్ళు ఎదురు చూస్తుంది. కాని నువ్వు నా జీవితంలో 4 సంవత్సరాలున్నావు. కాని వాళ్ళు నా పుట్టుక నుండే నాతో ఉన్నారు. నువ్వు వాళ్లను వదిలేయమంటున్నావా? నేను నీ సంతోషం కోసం కుటుంబం నుండి దూరమయ్యాను కాని దాని అర్థం నా బంధం వారితో తెగిపోయిందని కాదు. వారు నా కుటుంబం. వారి సుఖదుఖాలలో నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. వినీత కోపంతో, ఇంతలా వాళ్లను వెనుకేసుకొని వస్తున్నావు? అయితే నేనెవరు? అని అడిగింది. క్రాంతి ఒక క్షణం ఆగి ఆమె వైపు చూశాడు. ఆపై శాంతమైన స్వరంలో అన్నాడు, వినీత, నాకు ఇప్పుడు వాదించే సమయం లేదు. నేను చెప్పవలసింది చెప్పాను. ఇప్పుడు నా మాట వినాలా లేదా అది నీ ఇష్టం. కాని విను, నువ్వు ఈరోజు నాతో రాకపోతే, నువ్వు పిచ్చి వేషాలు వేశావో జరగబోయేదానికి బాధ్యురాలు నువ్వే అవుతావు. నేను చివరిసారిగా అడుగుతున్నాను, వస్తున్నావా లేదా? వినీత కోపంతో అతని వైపు చూసింది. కాని అప్పుడు ఏదో తేడా రావచ్చని వినీతకు అనిపించింది. ఆమె ఇష్టం లేకపోయినా సరే బయల్దేరదాం అంటూ బయల్దేరింది వినీత. క్రాంతి ఆమెను ఆపుతూ అన్నాడు, ఇదేంటి వినీత, నీ బ్యాగ్ ప్యాక్ చెయ్యి. నువ్వు ఏమనుకుంటున్నావు? కేవలం వాళ్లను కలిసి వద్దామనా? ఖచ్చితంగా లేదు. ఈరోజు నుండి మనం అక్కడే ఉండబోతున్నాం. నా కుటుంబాన్ని శాశ్వతంగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నా అవసరం మా వాళ్లకు చాలా ఉంది. అన్నయ్య ఆరోగ్యం కుదుటపడడం దేవుడి దయ. ఆయనకేదైనా జరిగి ఉంటే నేను నన్ను ఎప్పటికీ క్షమించుకోలేకపోయేవాడిని. ఇప్పుడే బట్టలు ప్యాక్ చెయ్యి. మిగతా సామాను తర్వాత తీసుకెళ్దాం. నువ్వు ఇల్లంతా చూసుకోవాలి. అమ్మ, పిల్లలు అందరి బాగోగులు చూసుకోవాలి. అది చాలా పద్ధతిగా. వినీత ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఏమిటి పిచ్చి మాటలు? నేను నా ఇల్లు వదిలి మళ్ళీ ఆ జైలుకి వెళ్ళను. అక్కడ నాకు ఎవరితోనూ ఎలాంటి బంధం లేదు. నా వల్ల అది కాదు. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాల్సిందే అని క్రాంతి గట్టిగా అన్నాడు. నేను కాదు, నా చెప్పు చేస్తుంది. వినీత ఎదురు తిరిగింది. అంతే. ఆ మాట వినగానే క్రాంతి కోపం కట్టలు తెంచుకుంది. ఛల్లుమని గట్టి చెంపదెబ్బ వినీత చెంపపై పడింది. ఆమె తల తిరిగింది. ఎంత ధైర్యం నీకు నన్ను కొట్టడానికి? వినీత గట్టిగా అరిచింది. అతను మెల్లగా కాని కఠినమైన స్వరంతో సమాధానమిచ్చాడు. అవును, నాకంత ధైర్యం ఉంది. 4 సంవత్సరాలుగా నిన్ను భరిస్తున్నాను వినీత. ప్రతిసారి నువ్వు నా కుటుంబాన్ని వద్దనుకున్నావు. నా ప్రేమను తిరస్కరించావు. ఇకపై నీ ఇష్టం వచ్చినట్టు నడవదు. బయల్దేరు అన్నాడు క్రాంతి. వినీత కళ్ళు పెద్దవి చేస్తూ అంది, ఖచ్చితంగా రాను. నేను చెప్పిందే మాట. ఏం చేస్తావో చేసుకో. ఆ ఇంట్లోకి నేను ఎప్పటికీ వెళ్ళను. క్రాంతి గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. బీరువా తెరిచాడు. తన బట్టలన్నీ ప్యాక్ చేసుకున్నాడు. వినీతతో ఇలా అన్నాడు, రేపటికంతా విడాకుల కాగితాలు నీకు చేరుతాయి. వాటి మీద సంతకం చేసేసై. తర్వాత నీ దారి నీది, నా దారి నాది అని కోపంగా వెళ్ళిపోయాడు. వినీత నిశ్చేష్టురాలైపోయింది. క్రాంతి మాటలు వినీత చెవుల్లో బాంబు పేలినట్టు వినిపించాయి. తన కటువైన మాటలన్నీ, ప్రతి ఫిర్యాదును సహించే క్రాంతి ఒకరోజు ఇలా కూడా సమాధానం చెప్పగలడని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. ఆమె రాయిలా అక్కడే నిలబడి ఉంది. క్రాంతి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. తలుపు ముయ్యగానే ఆమె శ్వాస కూడా ఆగిపోయినట్లు అనిపించింది. క్రాంతి ప్రతిసారిలాగే నిశ్శబ్దంగా వింటాడని, తనను భరిస్తాడని ఆమె నమ్మింది. కాని నేడు క్రాంతి కళ్ళల్లో ఉన్న అగ్ని వినీత గుండెకు గాయం చేసింది. వినీత నిర్లక్ష్యం ఈరోజు ఆమెకు చాలా భారమయ్యింది. క్రాంతి కారు తీసుకొని వెళ్ళిపోయాడు. మరియు ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. వినీత ఒంటరిగా నిలబడి ఉంది. ఆమె కోపం నెమ్మదిగా భయంగా మారుతోంది. అటువైపు క్రాంతి ఇంటికి చేరుకొని తన బట్టలను ఇంట్లో ఉంచినప్పుడు తన బ్యాగ్ను అమ్మ చూసింది. శాంతిగారి కళ్ళల్లో ప్రశ్న మెదిలింది. బాబూ,
ఈ బ్యాగ్ ఎవరిది? క్రాంతి బరువైన స్వరంలో అన్నాడు. అమ్మా, ఇవి నా బట్టలు. ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను. శాంతిగారు నిశ్చేష్టురాలయ్యింది. మరి వినీత? తన గురించి నాకు తెలియదు. క్రాంతి ఎలాంటి భావం లేకుండా అన్నాడు. కానీ నేను నా నిర్ణయం తీసుకున్నాను. ఇకపై రాజీ పడలేను. ఇది చెప్పి అతను నేరుగా ఆస్పత్రికి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత శాంతిగారి ఆందోళన మరింత పెరిగింది. ఉదయం సమయం. క్రాంతి అమ్మ మరియు పిల్లల భోజనం ఏర్పాట్లు చూసేందుకు ఇంటికి తిరిగి వచ్చాడు. కాని వాకిలిలో అడుగు పెట్టగానే ఆగిపోయాడు. అతను ఆశ్చర్యంతో చూస్తున్నాడు. వంటగది నుండి మసాలాల వాసన వస్తోంది. పిల్లల నవ్వు వినిపిస్తోంది. పిల్లలు టేబుల్పై కూర్చుని తింటున్నారు మరియు శాంతిగారు నవ్వుతున్నారు. మరి వంటగదిలో ఎవరున్నారు? చీర కొంగు నడుముకు చుట్టి జుట్టు ముడివేసి ఒక స్త్రీ వేడివేడి పరాటాలు కాలుస్తోంది. పెన్నంపై చపాతీలను వేగంగా తిప్పుతోంది. ఒక నిపుణులైన గృహిణిలా. అతను గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక బ్యాగ్ ఉంది. అప్పుడే పిల్లల అరుపు వినిపించింది. చిన్నమ్మా, కొంచెం నీళ్ళివ్వవా? ఇప్పుడే తెస్తాను. లోపలి నుండి స్వరం వినిపించింది. అత్తగారు, కొంచెం ఉప్పు తక్కువైంది కదా, వెయ్యనా? వినీత తనలో తానే అనుకుంటూ అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఇది వినీతనా? కాని ఎలా? ఎప్పుడు? ఇది ఆ వినీతనా? ఈ ఇంటి గడపను జైలు అన్న ఆమెనా? 4 సంవత్సరాలుగా ఈ కుటుంబాన్ని తిరస్కరించిన ఆమెనా? క్రాంతి మనసు ప్రశ్నల తుఫానులో మునిగిపోయింది. ఇది కలా? నిజమా? లేక ఏదైనా అద్భుతమా? క్రాంతి అర్థం చేసుకోలేకపోయాడు. అసలు ఏం జరిగిందంటే, క్రాంతి కోపంతో ఇంట్లోంచి వెళ్ళినప్పుడు వినీత పూర్తిగా ఒంటరిగా ఉండిపోయింది. రేపు విడాకుల పత్రాలు నీ దగ్గరికి చేరుతాయి. క్రాంతి నోటి నుండి వచ్చిన ఈ మాటలు వినీతకు భూకంపం కంటే తక్కువేం కాదు. ఆమె అహంకారం, ఆమె నిర్లక్ష్యం అన్నీ ఆ క్షణంలో డొల్లగా అనిపించాయి. క్రాంతి నిజంగా విడాకుల పత్రాలు పంపిస్తే తాను ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించింది. ఆమె ఆ రాత్రి తన పుట్టింటికి ఫోన్ చేసింది. ఎప్పుడూ ఆమె అమ్మ ఫోన్ ఎత్తేవారు. కాని ఈరోజు ఆమె వదిన స్వరం వినిపించింది. హలో వదినా. చెప్పు వినీత. వదిన స్వరంలో కొద్దిగా అలసట ఉంది. అమ్మ ఎక్కడా? నేను వారితో మాట్లాడాలి. వినీత ఆత్రంగా అడిగింది. అత్తగారు ఇంట్లో లేరు, ఆమె వదిన చెప్పింది. అయితే అన్నయ్యతో మాట్లాడించు, వినీత వెంటనే అంది. మీ అన్నయ్య కూడా ఇంట్లో లేరు. అత్తయ్య గారికి ఆరోగ్యం సరిగ్గా లేదు. మీ అన్నయ్య వారిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు, వినీత వాళ్ళ వదిన చెప్పింది. అయినా వినీత, కంగారుగా మాట్లాడుతున్నావు. నీ గొంతు వింటే ఏదో జరిగిందనిపిస్తోంది. ఏమైనా జరిగిందా? అవును వదినా, నేను ఇక్కడ ఉండలేను. క్రాంతికు నా విలువ తెలియదు. ఎప్పుడూ కేవలం తన అన్నయ్య, వదిన, తల్లి వీళ్ల గురించే చింత. నన్ను ఒక భారంగా చూస్తున్నాడు. ఇప్పుడు నాకు విడాకులు ఇస్తానని బెదిరిస్తున్నాడు. అన్నయ్యను వచ్చి నన్ను తీసుకెళ్లమని చెప్పండి. శాశ్వతంగా నేను పుట్టింటికి వచ్చేస్తున్నాను. వినీత వదిన కొంచెం సేపు తర్వాత ఇలా అన్నది. వినీత, ముందే మా ఇంట్లో చాలా సమస్యలున్నాయి. అసలే అత్తయ్య ఆరోగ్యం కూడా బాగోలేదు. బిజినెస్ కూడా కొంచెం నష్టంలో జరుగుతుంది. డబ్బులకు కూడా బాగా ఇబ్బందిగా ఉంది. ముందే మేమందరం చాలా టెన్షన్లో ఉన్నాము. ఒకవేళ మీరు సంతోషంగా రావాలనుకుంటే 2-3 రోజులు వచ్చి వెళ్ళవచ్చు. కానీ శాశ్వతంగా వచ్చి మీరు మా నెత్తిన బరువుగా కూర్చోవాల్సిన అవసరం లేదు. మీరు మీ ఇల్లు చూసుకోవడం, మేము మా ఇల్లు చూసుకోవడం మంచిది. మీ అన్నయ్య వచ్చిన తర్వాత నేను ఈ విషయం గురించి మాట్లాడతాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది. వినీత కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఆమె స్వాతంత్రం, ఆమె అహంకారం అన్నీ ఆ క్షణంలోనే చితికిపోయాయి. క్రాంతిని వదిలేస్తే ఏమవుతుందిలే, నా వెనుక ఒక ఇల్లుంది, అమ్మ ఉంది, అన్నయ్య ఉన్నాడు, పుట్టిల్లుంది అని ఆమె అనుకుంది. కాని వాస్తవం? ఆమె అపోహకు అద్దం పట్టింది. ఆ పుట్టిల్లు ఇప్పటికీ ఉంది,
కానీ అందులో ఆమెకు స్థానం లేకుండా పోయింది. ఆమె ఎప్పుడూ పుట్టింటిని తన గమ్యస్థానంగా భావించింది, కానీ ఈరోజు అక్కడ కూడా ఆమెను భారమని అన్నారు. అత్తవారింటిని ఆమె స్వయంగా తిరస్కరించింది. ఇప్పుడు పుట్టిల్లు కూడా ఆమెను పక్కన పెట్టింది. వినీత ఏడుస్తూ ఒంటరిగా ఇంట్లో సోఫా మీద కూర్చుంది. పూర్తిగా ఒంటరిగా. కొంతసేపటి తర్వాత ఆమె తల్లి ఫోన్ చేసింది. ఫోన్ స్క్రీన్ మీద తల్లి నెంబర్ చూసి వినీత ఆమె తల్లి ఆమెను సపోర్ట్ చేస్తుంది అని సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అమ్మా. వినీత, ఏంటిలా చేశావు? తల్లి గొంతులో దుఃఖం నిండి ఉంది. జీవితం ఒంటరితనంతో నడవదు. జరిగిందేదో జరిగింది, కానీ ఇప్పుడు నువ్వు నీ ఇంటిని చక్కదిద్దుకోవలసిన సమయం వచ్చింది. ఇప్పుడు తెలివిగా ప్రవర్తించు. నేను ముసలిదాన్నైపోయాను. అనారోగ్యంతో కూడా ఉన్నాను. నన్ను మీ అన్నయ్య వదిన బాగానే చూసుకుంటున్నారు. నువ్వు ఇక్కడికి వస్తే వాళ్ళ ప్రవర్తన ఇంకోలా మారొచ్చు. మీ వదిన జరిగిందంతా చెప్పింది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, తల్లి తండ్రుల తర్వాత ఒక అమ్మాయికి తోడుగా ఉండేది ఆమె భర్త మాత్రమే, అన్నయ్య వదిన కాదు. ప్రతి ఒక్కరూ తమ తమ కుటుంబాలలో సంతోషంగా ఉన్నారు. ఎవ్వరూ ఎవరి బాధ్యతను తీసుకోరు. ఈ విషయం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే నీకు అంత మంచిది. ఇకపై క్రాంతి ఎలా చెబితే నువ్వు అలా చెయ్యి. తల్లి ఫోన్ పెట్టేసింది. వినీత కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె తల్లి మాటలు ఆమె మనసును మార్చాయి. రాత్రంతా ఆమె మేలుకొనే ఉంది. ఆమె తన జరిగిన జీవితాన్ని మళ్లీ గుర్తుకు చేసుకుంది. 4 ఏళ్ల స్వాతంత్రం ఆమెకు ఏమిచ్చింది? ఒక ఖాళీ ఇల్లు, ఒక విచ్ఛిన్నమవుతున్న బంధం, మరియు ఇప్పుడు కేవలం పశ్చాత్తాపంతో నిండిన మనస్సు. తెల్లవారుజామునే ఆమె మౌనంగా తన బ్యాగ్ సర్దుకుంది. అత్తారింటి వైపు బయలుదేరింది. అత్తారింట్లో అడుగు పెట్టగానే శాంతిగారు వినీతను చూశారు. అత్తగారి కళ్ళల్లో కోపం లేదు, బదులుగా ఒక తల్లి ప్రేమ ఉంది. వినీత ఏమీ మాట్లాడకుండా వంటగది బాధ్యత తీసుకుంది. పిల్లలకు తినిపించింది. శాంతిగారికి మందులిచ్చింది మరియు ఇంటిలోని ప్రతి మూలను శుభ్రం చేసింది. ఆమె నిశ్శబ్దంగా ఉంది, కానీ ఆమె ప్రతి చర్యలో ఒక కొత్త సంకల్పం ఉంది. ఆమె ఇప్పుడు కేవలం క్రాంతి భార్యగా మాత్రమే కాకుండా ఈ ఇంటి కోడలిగా మారాలని అనుకుంది. క్రాంతి రాత్రి తిరిగి వచ్చి వినీత వంటగదిలో వంట చేస్తుండగా చూసినప్పుడు అతని కళ్ళు చెమర్చాయి. ఈ ఇంటిని జైలు అని అన్నది ఇదే వినీత. కానీ ఈరోజు ఆమె కళ్ళల్లో అహంకారం లేదు, నిర్లక్ష్యం లేదు. ఆమె నిశ్శబ్దంగా పిల్లలను నవ్విస్తూ భోజనం పెడుతోంది. శాంతి గారితో మెల్లగా మాట్లాడుతోంది. క్రాంతి ఆమె వైపు చూశాడు. అతని మనసులో చాలా ప్రశ్నలున్నాయి. వినీత క్రాంతి కళ్ళల్లోకి చూసింది. ఒక అపరాధ భావం ఆమె కళ్ళల్లో కనిపించింది. భర్తతో మెల్లగా, బావగారికి ఇప్పుడెలా ఉంది? మీరు తొందరగా భోజనం చెయ్యండి. మనమిద్దరం అక్కా బావకు భోజనం తీసుకొని హాస్పిటల్కి వెళ్దాము అనింది. క్రాంతి చిరునవ్వు నవ్వి కొన్ని నీళ్లు తాగి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి కూర్చున్నాడు. కానీ అతనికి ఇప్పటికీ అర్థం కాలేదు, వినీతలో మార్పుకి కారణం తాను ఇస్తాను అన్న విడాకులేనా, లేక ఇంకా ఏదైనా కారణముందా అని. కానీ అతను ఎలాంటి సమాధానం కోసం ఎదురు చూడలేదు. ఎందుకంటే మొదటిసారిగా అతని ఇంట్లో ఆ బంధాల పరిమళం ఉంది. దానిని అతను సంవత్సరాలుగా అనుభవించాలని కోరుకుంటున్నాడు. మీకు ఈ కథ ఎలా అనిపించింది? కామెంటు చేసి తప్పకుండా చెప్పండి. మరియు మీరు మా కథలను ఏ నగరం నుండి వింటున్నారో కూడా తెలియచేయండి. మీ జీవితంలో కూడా ఏవైనా అలాంటి సంఘటనలు లేదా అనుభవాలు ఉంటే వాటిని కథ రూపంలో మేము అందరి ముందుకు తీసుకురావాలని మీరు కోరుకుంటే తప్పకుండా మాకు ఈమెయిల్ చేయండి. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.